నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ట్రై చేయబోతున్నాం సూపర్ జ్యూసీ స్పైసీ వేడి వేడి చికెన్ కబాబ్. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను. వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి. మీడియం సైజులో ముక్కలు అయితే మీడియం సైజులో ఉండాలా. నేనైతే ఇక్కడ 1 kg తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కసాబిసా అని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. చికెన్ లో ఉన్న ఆ వాటర్ అంతాను అబ్జర్వ్ అయిపోయే వరకు కాసేపు పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక గుడ్డు, చికెన్ కబాబ్ మసాలా, కార్న్ఫ్లోర్, గరం మసాలా 1 స్పూన్, మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ వేసి సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ ఒక లెమన్ వేసి ఇందులో నా దగ్గర అయితే వెనిగర్ ఉందండి, అది కొద్దిగా వేస్తున్నాను. ఇక ఇప్పుడుందండి అసలైన పని. కసాబిసా అని మంచిగా మన ప్రతాపం అంతాను ఈ చికెన్ పైన చూపియాలన్నమాట. మంచిగా ఆ మసాలాలన్నీ ప్రతి ఒక్క ముక్కకి కూడాను పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలానంటే ఒక బ్రతుకున్న కోడికి తీసుకొని మన చేతులతోనే ముక్కలు చేసినట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఈ స్టేజ్ లోనే నేనైతే సాల్ట్, కారం అంతాను కరెక్ట్ గా ఉందో లేదో ఈ స్టేజ్ లోనే చూసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 minutes రెస్ట్ లో ఉంచుదాం. టైం ఉంటేనండి 1 hour అన్నాను పెట్టుకోవచ్చు. ఎంత నానితే ఆ మసాలాల్లో పీస్ అంత మంచిగా టేస్ట్ గా ఉంటదన్నమాట. నేనైతే 1 hour పెట్టానండి. మళ్ళీ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగాక ఇక ఏముంది, ముక్కల్ని వేసేయడమే. ఆయిల్లో వేసిన చికెన్ పీసెస్ కి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. అబ్బబ్బా, బయట కరకర, లోపల మాత్రం ఫుల్ జ్యూసీగా మన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది గాయ్స్. ఈ కలర్ చూస్తేనే తెలుస్తోందండి ఇది నెక్స్ట్ లెవెల్ కబాబ్ అని చెప్పి. ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. ఆనియన్, కుకుంబర్, నిమ్మరసం ఇందులో నంచుకొని తింటే మస్తు ఉంటది. మింట్ చట్నీతో కూడా బాగుంటదండి. టేస్ట్ చేశాక షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో టేస్టీ వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బై గైస్, సబ్స్క్రైబ్.